నేనేంటి స్పెయిన్ ఏంటి అర్ధరాత్రి 2:30కి ఇలా చూశాడు. చూసి లోపలికి వెళ్ళాడు, ఫోన్లో ఆన్ చేశాడు. పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ తీసుకొచ్చి చూపించాడు నాకు. తూ అయినా బై తూ అయినా అని. అది ఎవరిదంటే రెస్టారెంటు, అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంటు ఇన్ స్పెయిన్. ఒక అర్ధరాత్రి నన్ను చూసి వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేపేసి వీడియో కాల్ ఇచ్చారు నాకు. నేనేమో పాకిస్తాన్లో నాకేమో హిందీ రాదు, ఉర్దూ రాదు. నమస్తే జీ, థ్యాంక్ యూ జీ, ఫిర్ మిలేంగే జీ, ఏం మాట్లాడో నాకే తెలియలేదు. అప్పుడు పక్కన ఆకలేస్తుంది. సో డార్లింగ్, అంత దూరం రీచ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అంత పెద్ద డైరెక్టర్ డార్లింగ్, ఈయన అంత పెద్ద స్టారు. అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం డార్లింగ్, ఒక కమెడియన్ విలన్ గా తీసుకోవడం అంటే.